పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సర మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనము వరకు. గొల్లలు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువుని గురించి విన్న విషయములనెల్లా వెల్లడించరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినినవానని చూచినవానని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా మున్ముందుగా మీకందరికీ మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవ శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించినటువంటి ప్రేమ మరొకటి లేదు. తల్లి ప్రేమ కంటే స్వచ్ఛమైన ప్రేమ మరొకటి లేదు. తల్లి ప్రేమ కంటే క్షమించే ప్రేమ, మన్నించే ప్రేమ మరొకటి లేదు. కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా, దేవుడు మనకిచ్చినట్టు ఈ నూతన సంవత్సరం మనం అడుగుపెడుతుండగా, దేవాది దేవుడే స్వయముగా తన తల్లిని మనందరికీ కూడా తోడుగా ఈ సంవత్సరం అంతా ఉండడానికి మరియమాతని ఈ మొట్టమొదటి రోజున కొనియాడాలని ఆశపడుతున్నాడు. చాలా సంతోషం, చాలా ఆనందం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒకానొక గ్రామంలో ఒక తల్లి, అదేవిధంగా తండ్రి, ఒక చిన్నారి బాలుడు జీవిస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు మన భాషలో చెప్పాలి అంటే తండ్రి మరణించాడు. తల్లి దేవుడు తనకిచ్చినట్టు ఆ ఒక్కగాని ఒక కొడుకుని అల్లారు ముద్దుగా పెంచింది. ఎంతో శ్రమపడింది, కష్టపడింది. తిని తినకుండా ఆ తల్లి తన కుమారునికి మంచి చదువులు చెప్పించింది. కానీ ఆ కుమారుడు చెడు స్నేహాలు పట్టి తాగుడికి బానిస అయిపోయాడు. వద్దురా, మంచిది కాదు నాయన, మన స్థాయికి తగ్గింది కాదు నాయన, ఎంత బ్రతిమిలాడినా కానీ వినలేదు. శృతి మించిపోయాడు. చివరికి ఎంతవరకు అంటే తాగి వచ్చి తల్లిని కొట్టటం, తిట్టటం, తన్నడం. తల్లి వద్దు నాయన అని ఎంత ఆపినా కానీ తలుపును వేసుకొని తల్లిని బయటికి పంపించేసేసి ఇంటి నుండి గెంటి వేసి తాగుడికి బానిస అయిపోయాడు. ఎవరు చెప్పినా వినడం లేదు. విచ్చలవిడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు. అదే గ్రామంలోనికి ఒక బోధకుడు వచ్చాడు. బోధకుడు వచ్చి ఒక రోజున ఆ యువకుడిని కలిసి, నాయన, నీ గురించి నాకు ఒక దర్శనం కలిగింది అని చెప్పాడు. ఏంటండి ఆ దర్శనం అని ఎగతాళిగా అడిగాడు. నీవు మరొక 2 రోజుల్లో చచ్చిపోతున్నావు అని చెప్పాడు. అమ్మో, నేను 2 రోజుల్లో చనిపోబోతున్నానా అని ఆ కుర్రవాడు అనగానే అంతకంటే భయంకరమైన వార్త మరొకటి ఉంది. ఏమిటి అంటే, నీవు కలంతకాలము అగ్ని ఆరకుండా, పురుగు చావకుండా నరకములో ఉండబోతున్నావు. అదే దేవుడు నీకు ఇవ్వబోయే బహుమానమో అని చెప్పగానే ఈ కుర్రవాడు గడగడ వణుక్కుంటా ఆ యొక్క బోధకుని యొక్క కాళ్ళ మీద పడి, నేనేం చెయ్యాలి, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా అని ఏడవటం ప్రారంభించాడు. నేను చేసింది తప్పే, నేను చనిపోబోతున్నా, చివరికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఒక్క అవకాశాన్నైనా కానీ నేను సద్వినియోగం చేసుకుంటాను అనగానే ఆ బోధకుడు అన్నాడట, రెండు అవకాశాలున్నా నీకు. మొదటిగా నీ తల్లి దగ్గరికి వెళ్ళు. తల్లి పాదాల మీద పడు, నా పాదాల మీద పడతాం కాదు. నన్ను క్షమించమ్మా అని వేడుకో. నీ తల్లి నేను క్షమించాను అని చెప్పగలిగితే దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు.
మరి ఒకవేళ నా తల్లిని నేను కొట్టాను, తిట్టాను, తల్లి మాట వినలేదు, తల్లిని కాళ్ళతో తన్నాను, ఆ తల్లి మనసును బాధ పెట్టాను, నన్ను క్షమిస్తుందా అనని ఒకవేళ నా తల్లి నన్ను క్షమించకపోతే ఏంటి అని అంటే రెండవ మార్గం ఏంటి అంటే నీ యొక్క చొక్కా విప్పి ఆ వీపు మీద బలంగా 100 కొరడా దెబ్బలు కొట్టించుకోవాలి. ఈ రెంటిలో ఏదో ఒకటి జరిగితేనే నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుద్ది అన్నాడు. పరుగు పరుగున తల్లి దగ్గరికి వెళ్ళాడు. ముఖం చూపించడానికి ఇష్టపడలా. ఇంటి నుండి గెంటి వేశాడు. ఒక భిక్షం ఎత్తుకొని వృద్ధాప్యంలో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఆ యొక్క వేదనతోటి కొడుకు పాడైపోయాడని ఏడుస్తూ ఆ విధంగా అక్కడ అడుక్కుంటూ ఉంది. ప్రియులారా, కొడుకును చూడగానే ఏ ముఖంతో అతని ముఖాన్ని చూస్తుంది? ఇంకా చెడు జీవితాన్ని జీవిస్తుండగా వెళ్ళి అమ్మా నన్ను క్షమించమ్మా అన్నాడు. కానీ తల్లి క్షమించలా, తట్టుకోలేకపోయింది. కొడుకు చేస్తున్నటువంటి ఆ బాధలు, కొడుకు పెట్టినటువంటి ఆ కష్టాలు గుర్తుకు వచ్చి క్షమించలేకపోయింది. నేను క్షమించను పో అన్నది. వెంటనే పౌరుషం వచ్చింది కొడుక్కి, రోషం వచ్చింది. వెళ్ళన్నాడు, నన్ను కట్టివేసి చెట్టుకు కట్టివేసి 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు. ఇంకేముంది, గ్రామం వారంతా కూడా చేరారు. ఆ కొడుకుని కట్టివేసి చొక్కా విప్పి 100 కొరడా దెబ్బలు కొట్టాలి. ఈ విషయం తల్లికి తెలిసింది. ఆ 100 కొరడా దెబ్బలు కొట్టేటువంటి వాడు సిద్ధంగా కొరడా పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇక ఆ కొరడాని పైకి లేపాడు. తల్లి ఎప్పుడైతే విన్నదో తన కొడుకుని 100 కొరడా దెబ్బలు కొట్టబోతున్నారు తాను చేసిన పాపాలకి అనని వెంటనే తాను అడుక్కుంటున్నటువంటి ఆ భిక్షం ఎత్తుకునేటువంటి ఆ యొక్క గిన్నెను పక్కన పడేసి పరుగు పరుగున వచ్చింది. ఇంకేముంది, ఆ కొట్టేటువంటి వాడు కొరడా పైకెత్తాడు. మొదటి దెబ్బను గట్టిగా బాధటానికి కొట్టడానికి ప్రియులకు దేవుని బిడ్డలారా వెనక నుండి వెళ్ళి ఉన్న పలాన ఆ కొడుకుని ఆ విధంగా ఆ వెనక నుండి ప్రియులారా అడ్డుకుంది. ప్రియులారా కౌగలించుకుంది. ఆ కొరడా దెబ్బ పోయి తల్లి మీద బలంగా పడింది. తన చీరలో నుంచి తన యొక్క వీపుని చీల్చుకుంటూ రక్తం జలజల కారడం ప్రారంభమైంది. ఎవరి యొక్క వీపు? తల్లి యొక్క వీపు. ఆశ్చర్యపోయాడు ఎవరి వ్యక్తి అనని. చూస్తే ఇంకేముంది, తల్లి, నాయనా ఏదో కోపతాపంలో నువ్వు పాడైపోతున్నావని కోపాన్ని చూపించానే కానీ నా ప్రేమ తరిగిపోదయ్యా, ఇప్పటికైనా నువ్వు మారావు అని చెప్పి ఆ కొరడాతో కొట్టేటువంటి ఆ వ్యక్తి యొక్క పాదాల మీద పడి, అక్కడ ఉన్నటువంటి ఆ బోధకుని యొక్క పాదాల మీద పడి, నా కొడుకుని నేను క్షమించక ఇంకొకరు క్షమిస్తారయ్యా, దయచేసి మీరు కూడా మన్నించండి అయ్యా, వాడు మారతానంటున్నాడు, వాడు మార్పు చెందుతానంటున్నాడు, ఇంతకంటే ఏం కావాలి నాయన, నా కొడుకుని దయచేసి శిక్షించకండి అయ్యా, నన్ను కావాలంటే నన్ను కొట్టండి ఆ 100 దెబ్బలు అని ఆ తల్లి వాపోయిందట. ప్రియులారా, ఈ ఉపమానం ప్రియులారా తల్లి ప్రేమను గురించి మరొక్కసారి మనందరికీ కూడా నేర్పిస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా, క్రొత్త సంవత్సరంలో అడుగుపెడుతూ ఉండగా దేవాది దేవుడు మనకి మరియ తల్లిని తోడుగా ఇస్తూ ఉన్నాడు. ఆ మరియమాతను ఎందుకు తోడుగా ఇస్తూ ఉన్నాడు అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మానవాళి ఆ కొడుకులాగానే పాడైపోయి సైతానుకు బానిసైపోయి పాపానికి బానిసైపోయి నరకం వెంట పరిగెడుతూ ఉండగా, ఆ నరక కోపం వెంట పరిగెడుతూ ఉండగా సాతానుగా ఆ యొక్క శోధనలకు గురి అయిపోయి పాపాంధకరంలో రగ్గుతూ ఉండగా, ఇదిగో మరియమాత ప్రియులారా తనకి స్వేచ్ఛని స్వతంత్రాన్ని విడిచిపెట్టి మనం బాగుపడాలని, మనం రక్షించబడాలని, మనం కాపాడబడాలని, మనం మోక్షాన్ని చేరుకోవాలని తనకి స్వేచ్ఛని తన స్వతంత్రాన్ని విడిచిపెట్టి మన కొరకై దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఏమిటి? ఇదిగో నాకెన్ని శ్రమలు ఎదురైనా కానీ, ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ నా యొక్క బిడ్డలు రక్షణ పొందుకుంటే చాలు అనేటి ఒకే ఒక ఉద్దేశంతో ఆ మరియ తల్లి నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రియులారా, ఉపమానంలో చెప్పినట్టు తల్లి వలె మరియ తల్లికి ఉన్నటువంటి సుఖమేంటి ప్రియులకు దేవుని బిడ్డలారా? తన జీవితం అంతా కూడా మరియ తల్లి యొక్క జీవితాన్ని ఒకసారి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆధారంగా మనం పరిశీలిస్తే అన్ని శ్రమలే. ఏనాడైతే మరియమాత నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికిందో ఆనాటి నుండి కూడా ఆ తల్లి యొక్క బాధలు రెట్టింపయ్యాయి. ప్రియులారా,
రెట్టింపయ్యాయి. ఆ తల్లికి బాగా తెలుసు ఏమిటి, ఒక స్త్రీ పురుషుని యొక్క ప్రమేయం లేకుండా గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపుతారు అని. తన మనుగడకే ప్రమాదమని మరియమాతగా తెలుసు. అయినా కానీ ఇదిగో ఆ తల్లి వలె ఈ మహాసాధ్వైనటువంటి మరియమాత మనందరం రక్షించబడాలని దేవుని చిత్తానికి తల ఒగ్గింది. మరియమాత ఆ చిన్నారి బాలయేసు గర్భములో ఉండగానే గాడిద మీద ప్రయాణం, ఎక్కడో ఇల్లుగానటువంటి ఇల్లులో పశువుల కొట్టములో జన్మం, ఆ తరువాత ఐగుప్తునకు పలాయనం, ఆ తరువాత ప్రియులారా యెరూషలేము దేవాలయంలో కానుక అర్పిస్తూ ఉండగా సిమియోనుడు పలికిన మాటలు, అమ్మా నీ కొడుకు ఎంతోమంది ఏమంటాడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క పతనానికి కారకుడిగా ఉంటాడు అని పలుకుతాడు. ఒక బాకు నీ హృదయం నుండి దూసుకొని పోబోతుంది. ఏమిటండి మరియ తల్లికి ఉన్న సుఖం ప్రియులారా? అన్నీ శ్రమలే, అన్నీ బాధలే. చివరిగా తన యొక్క కుమారుడు ఏ పాపం మెరుగునట్టు తన కుమారుడు ప్రియులకు దేవుని బిడ్డలారా సిలువ వేయబడ్డాడు. సిలువ చెంతన మౌనంగా రోధించింది, కానీ ఆపలేదు. ఒకటే కారణం, మనందరం రక్షించబడాలని, మనందరం కాపాడబడాలని, మనకందరికి రక్షణ కావాలని. తాను శారీరకంగా పొందుకున్నటువంటి యేసయ్యని ఆత్మీయ బిడ్డలంటే మనందరి కొరకై త్యాగం చేసింది ఆ పరలోక తండ్రికి తిరిగి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇవేవో ఇమోషనల్ వర్డ్స్ కాదండి, బైబిల్ ఆధారంగా పలుకుతున్న ప్రతి మాట కూడా బైబిల్ ఆధారమే ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తల్లి నీ కొరకై నా కొరకై తన యొక్క స్వేచ్ఛని మన కోసం అర్పించింది, మనం రక్షించబడాలని ప్రియులకు దేవుని బిడ్డలారా. చివరికి ఆ దేవాది దేవుడే ప్రియులారా తల్లి ప్రేమను పొందుకోవాలని ఒక తల్లి ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడై ఉండి కూడా తనను తాను ఒక తల్లిగా పోల్చుకుంటాడు. వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో దేవుడు స్వయముగా ఏమంటాడు, తల్లి తన పసికందును మరచున, తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండా, ఒకవేళ తల్లి మరచున నేను మాత్రం నిన్ను మరువనని తల్లి ప్రేమను మనకు చూపిస్తున్నాడు. హోషేయ గ్రంథములో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో నేను నిన్ను పైకి లేపి నా బొగ్గల కానించుకుంటూ నేను వంగి నీకు భోజనం పెట్టితని అని పలుకుతాడు పిల్లారా. ఇదిగో దేవుడు పాత నిబంధన గ్రంథంలో ప్రియులకు దేవుని బిడ్డలారా తల్లి తన బిడ్డకు పాలిచ్చినట్లుగా నేను కూడా నిన్ను నా బిడ్డగా సాకితిని అని చెప్తాడు. దేవుడు తనను తాను ఒక తల్లిగా పోల్చుకుంటాడు. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, తాను ఈ లోకానికి నరుడిగా రావాలి అనుకున్నప్పుడు ఈనాడు మనం చేసుకున్న పండగ ఇది. మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వము, మరియమాత దేవునికి తల్లి. ఆ పండగను మనం ఈరోజు చేసుకుంటున్నాం. దేవుడే స్వయముగా ఈ లోకానికి రావాలి అనుకున్నప్పుడు ఆయన ఎన్నుకున్నటువంటి స్త్రీ, ఆయన ఏర్పాటు చేసుకునే స్త్రీ మరియమాత. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొంతమంది అంటుంటారు ఏమని, మరియమాత క్రీస్తు ప్రభు శరీరానికి మాత్రమే తల్లి, ఆయన దైవత్వానికి తల్లి కాదు. ప్రియులారా, మనం అనగలవా, నన్ను కన్న తల్లి నా చేతికి మాత్రమే తల్లి, నా కాలుకు మాత్రమే తల్లి, నాకు అంతటికి తల్లి కాదు నేను చెప్పగలనా? ఇది వితండవాదం కిందకు వస్తుంది, అర్థం పర్థం అంటే వాదన కిందకు వస్తుంది. మరియ తల్లి మానవుడిగా పుట్టినటువంటి దైవత్వము మానవత్వం కలిగినటువంటి ఆ యేసు ప్రభువుకు పరిపూర్ణమైన తల్లి కాబట్టి దేవుని తల్లి. ప్రియులారా, కాబట్టి దేవుడు ప్రియులారా ఎప్పుడు ఎన్నిక చేసుకున్నాడు? సృష్టి ఆరంభంలోనే మరియ తల్లిని ఎన్నుకున్నాడో. మనం చదువుకుంటే ప్రియులారా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు అంటాడు ఏమని, స్త్రీ సంతతికిని నీ సంతతికిని వైరము కలుగజేస్తాను. ఏ స్త్రీ సంతతికి వైరము కలుగజేస్తాడు దేవుడు? ఆమె సంతతి నీ తలను చితక దొక్కుతుంది అని చెప్పాడు. ఏ స్త్రీ యొక్క సంతతి సాతాను యొక్క తలను చితకదొక్కాడు? ఏ స్త్రీ యొక్క సంతతి గురించి బైబిల్ గ్రంథంలో పౌలు గారు ప్రియులారా మరణమాని విజయం ఎక్కడ, మరణపు ముళ్ళను విరిచాడు యేసు ప్రభు, సాతాను యొక్క కోరలు పీకి వేశాడు. ఎవరి సంతానమితడు? మరియమాత యొక్క సంతానం. ప్రియులారా, మరియ తల్లి యొక్క సంతానం అనే క్రీస్తు. ఆ మరియ తల్లి యొక్క సంతానాన్ని గురించి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే దేవుడు సృష్టి ఆరంభమునకు పూర్వమే మరియ తల్లిని తన తలపులలో ఉంచుకున్నాడు. పిల్లారా, ఇది సత్యం, ఇది ఎవరు కూడా కాదనలేనటువంటిది. ప్రియులారా, బైబిలులో ఉన్నటువంటిది. అర్థాన్ని తీసుకుందాం. ఆదికాండములోనే ఆది ఏవమ్మ ఆదాములు ఇద్దరు కూడా మరణించి ఆ యొక్క పాపములో పడినప్పుడు దేవుడు పలికిన మాట,
ఆదికాండం 3:15 నీ సంతతికి నీ స్త్రీ సంతతికి నీ వైరము కలుగును. స్త్రీ సంతతి వారు సాతానుతో అంటున్నారు, నీ తలను చితకదొక్కుతారు. ఎవరి సంతతి సాతాను యొక్క తలను చితకదొక్కారు? మరియ తల్లి యొక్క సంతతి అయిన క్రీస్తు సిలువలో వేలాడి సాతానిక కోరలు పీకివేశాడు, సాతానిక కొమ్ములు విరిచివేశాడు, సాతానిక తలని చితకదొక్కాడు. మరియ తల్లి జన్మింపక పూర్వమే, క్రీస్తు ప్రభు జన్మింపక పూర్వమే సుమారుగా 650 సంవత్సరాల క్రితం ప్రియులారా, యెషయా గ్రంథము 7:14 ఇదిగో కన్య గర్భము ధరించి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెడతారు. ఎవరి గురించి మాట్లాడుతుంది ఈ వాక్యం? మరియమాత గురించి, పుట్టబోయే బాల యేసు గురించి మాట్లాడుతుంది. కన్య గర్భము ధరించి, యువతి గర్భము ధరించి ఉన్నది. ఎవరి యువతి? మరియ తల్లి ప్రియులారా. బైబిలులో పలికినటువంటి మాటలు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఇర్మియా గ్రంథము 1:4 దేవుడు ఇర్మియాతోటి, అమ్మా నేను బాలుణ్ణి అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీవు తల్లి గర్భములో పడక ముందే, పడ్డప్పుడు కాదండి, పడక పూర్వమే నేను ఎన్నుకుంటుని. ఒక మనిషిని ఎన్నుకోలేడా దేవుడు? ఒక మనిషిని జన్మపాపము సోకకుండా, కర్మపాపము సోకకుండా ఆపలేడా? మరియ తల్లి ప్రియులారా, జన్మపాపము కర్మపాపము సోకకుండా దేవునికి తల్లిగా భద్రపరచుకున్నాడు దేవుడు. మరియమాత నిష్కళంక ఉద్భవి, జన్మపాప రహితోద్భవి, దేవునికి తల్లి. మరియమాత థియోటోకోస్, దేవుని యొక్క తల్లి. థేయో అంటే దేవుడు, టోకోస్ అంటే మాత, దేవుని యొక్క తల్లి. ఇది ఎప్పుడు? క్రీస్తు శకం 2-3 శతాబ్దాలలోనే ఈ పదం వాడేవారండి. థేయో టోకోస్. థేయో అంటే దేవుడు, టోకోస్ అంటే తల్లి, మాత అని అర్థము. ఆమె ద్వారా ఉద్భవించినటువంటిది వాడు అని అర్థము. దేవునికి తల్లి. ఇప్పుడు కాదు, క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఈ పదం వాడబడింది ప్రియులారా మరియమాతకి. మరియమాత థేయో టోకోస్. ఒక బిడ్డడు తల్లి గర్భంలో పడక ముందే ఎన్నుకుంటాడు దేవుడు, అతన్ని భద్రపరుచుకుంటాడు. మరియమాతను కూడా దేవుడు అదే విధంగా తన కుమారుని యొక్క రాకడ కొరకై భద్రపరుచుకున్నాడు. సృష్టి ఆరంభమున దేవుని యొక్క తలపుల వలపులలో ఆ మరియ తల్లి ఆల్రెడీ ఉంది. తరువాత పౌలు గారు పిల్లల గలతీ పత్రిక 1:15 తల్లి గర్భం నుండే దేవుడు నన్ను ఎన్నుకొని తన సేవకై పిలుచుకున్నాడు. పౌలు గారు అంటున్నారు, దేవుడు ఒక ఇర్మియాని తల్లి గర్భంలో పడకముందే ఎన్నుకుంటే, ఒక పౌలు గారుని తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధపరచుకుంటే, తన కుమారునికి జన్మనివ్వబోయేటువంటి మరియ తల్లిని జన్మపాపము లేకుండా, కర్మపాపము లేకుండా భద్రపరచుకోడా, ముమ్మాటికి భద్రపరచుకుంటాడు. అయితే మరియ తల్లి ప్రియులారా, క్రీస్తు ప్రభుకి శరీరానికి మాత్రమే తల్లి కాదండి. దేవుడు ఆ తల్లికి ఇచ్చిన వరం, తన కుమారునికి దైవత్వానికి, మానవత్వానికి రెంటికి కూడా జన్మనిచ్చినటువంటి తల్లి మరియ తల్లి ప్రియులారా. దీనిని ఈ రోజున మనం కొనియాడుకుంటున్నాం. ప్రియులారా. మరియ మాత దేవుని తల్లా? బైబిల్లో ఎక్కడన్నా ఉందా అంటే ముమ్మాటికి బల్లగుద్ది దృఢంగా బలంగా చెప్పవచ్చండి. బైబిలులో మరియ తల్లి, ప్రభువు తల్లి, దేవుని తల్లి అని రాయబడినటువంటి మాటను ఇప్పుడు చదువుకుందాం. లూకాసు వార్త 1:42 నుంచి చదువుతున్నాను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడినది. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. ఈ మాట చాలదా ప్రియులారా? మరియ తల్లి దేవుని తల్లి, ప్రభువు తల్లి అంటానికి. నా ప్రభువు తల్లి, నా దేవుని తల్లి. ప్రభువు అంటే ఎవరు? నా దేవుడు. బైబిల్ గ్రంథంలో ప్రభువు, దేవుడు 2 పదాలు పర్యాయ పదాలుగా వాడబడతాయి. నా దేవుని తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. ఎవరి గురించి మాట్లాడుతుంది ఎలిజబెత్ అమ్మ? ఆమె పవిత్రాత్మ ప్రేరితురాలైన తర్వాత మాట్లాడుతుందండి. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. పవిత్రాత్మ చేత నింపబడిన తరువాత ఆత్మ ప్రేరణతో ప్రవచనాలు పలుకుతుంది ఇక్కడ ఎలిజబెత్ అమ్మ. దాన్ని మర్చిపోకూడదు మనం. ఏమంటుంది వాక్యము? లూకాసు వార్త 1:39 ఆ దినములలో మరియమ్మ యూదయాస్యములో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయింది. ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళింది మరియ తల్లి.
ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు 100 వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేశాను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలయ్యను. ఇప్పుడు ఎలిజబెత్తమ్మ తన మాటలే కాదండి అవి. ఎలిజబెత్తమ్మ పలుకుతున్న మాటలు తన మాటలే కాదు. ఎలిజబెత్తమ్మ పలుకుతున్న మాటలు పరిశుద్ధాత్మ మాటలు, దేవుని యొక్క మాటలు ప్రియులారా. ఆత్మ ప్రేరితురాలై ఆత్మపూరితురాలై మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమని మాట్లాడుతుంది? ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలు. అప్పుడు మాట్లాడుతుందండి. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తిట్లు పలికెను. అప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది ప్రియులారా. పరిశుద్ధాత్మ మాట్లాడిస్తుంది ప్రియులారా ఎలిజబెత్తమ్మని. ఏమని పలుకుతుంది? స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడింది అని పలికి, నా ప్రభువు తల్లి. పరిశుద్ధాత్మ పలికిస్తుంది, పలికేది ఎలిజబెత్తమ్మ. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. మరియ తల్లి మమ్మాటికి కూడా థెయోటోకోస్, షీ ఈస్ ద మదర్ ఆఫ్ గాడ్. ఆమె దేవుని తల్లి, ఆమె దివ్య మాతృత్వము, దైవ మాతృత్వము ఆమెడది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంత గొప్ప తల్లి యొక్క పండగని మనం ఈ నూతన సంవత్సర ప్రారంభంలో కొనియాడుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. ఆ తల్లిని దేవుడు మనకు తోడుగా ఇస్తున్నాడు ఈ సంవత్సరం అంతా. యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో ప్రియులారా, ఏ విధంగా యేసు ప్రభు యోహాను గారికి తన తల్లిని అప్పజెప్పినప్పుడు ఆ తల్లిని యోహాను గారు ఏం చేశాడు? తన వెంట తీసుకొని వెళ్ళాడు. మనం కూడా ఈ 365 రోజుల పాటు ఆ మరియ తల్లిని ప్రియులారా మనతో ఉంచుదాం, మన కుటుంబాలలో ఉంచుదాం, మన జీవితాలలో ఉంచుదాం ప్రియులారా. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనములో, తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి యేసు తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు, తన శిష్యుడితో అంటున్నాడు. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అని పలికెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆ తల్లిని స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా, మరియ తల్లిని మన ఇళ్లలోకి ఆహ్వానించుకుందాం. ఆ తల్లి ఉన్న చోట అన్ని శుభాలే, ఆ తల్లి ఉన్న చోట అన్ని ఆశీర్వాదాలే. ఎలిజబెత్తమ్మ గృహానికి వచ్చింది, పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ఆత్మపూరితురాలు, తన కుమారుడు గర్భములో పలుకుతున్నాడు, కుమారుడు కూడా ఆత్మచేత నింపబడ్డాడు. కానాపల్లి పెళ్లికి వెళ్ళింది, ఆ కుటుంబంలో ఉన్న కొరతను తీసివేసింది. 1-2 మరియ తల్లి చేసిన అద్భుతాలు. ఈనాడు ఈ నూతన సంవత్సర ప్రారంభంగా మరియ తల్లిని ఆహ్వానించుకో, నీ గృహంలోనికి ఆహ్వానించుకో, నీ జీవితంలోనికి ఆహ్వానించుకో. మరియ తల్లి ఉండగా మనకు భయం లేదు ప్రియులారా. ఇక ఈనాడు ప్రియులారా 2వ అంశం కూడా మేము ముందుంచుతున్నాను. ఏమిటి అంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అనే పేరు పెట్టారు. ఏం పేరండి? యేసు అనే పేరు. అన్ని నామాల కంటే సర్వోత్కృష్టమైనటువంటి నామం యేసు నామం ప్రియులారా. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా దేవుడు మనకిచ్చిన మరొక ఆదరణ ఏమిటి అంటే యేసునామము. ఎటువంటిది ఆ నామం ప్రియులారా? సృష్టిలో అతి శ్రేష్టమైనటువంటిది, శక్తి కలిగినటువంటిది, మహిమ కలిగినటువంటిది, సైతానులకు అతి భయంకరమైనటువంటిది. ఆ నామములో రోగాలు తగ్గుతాయి, ఆ నామములో వ్యాధులు పోతాయి. ప్రియులారా, అపోస్తుల కార్యాలలో పేతురు గారు ఏమంటారు? ఆ యొక్క దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆ కుంటివానితో, మా దగ్గర వెండి బంగారం లేదు, మా దగ్గర వెండి బంగారము లేదు, కానీ మా దగ్గర ఉన్నదానని మీకు ఇస్తాము అని పలికాడు. ఏమంటాడు? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనములో పేతురు యోహాను ఇద్దరు కూడా మధ్యాహ్నపు వేళ దేవుని యొక్క మందిరంలో ఆరాధనకై వెళుతున్న సమయంలో ప్రార్థన కొరకై వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి దేవాలయం వద్ద కుంటివాడు ప్రియులారా అక్కడ అడుక్కుంటూ ఉన్నాడు. వాళ్ళ వైపు చూచి వాళ్ళు ఏమైనా ఇస్తారేమని ఆశపడ్డారు. ఆ సమయంలో పేతురు గారు పలుకుతున్నారు. ఏమంటున్నారు? 6వ వచనములో, అప్పుడు పేతురు, మా వద్ద వెండి బంగారం ఏమిది లేదు, కానీ మాకు ఉన్నదానని నీకు ఇచ్చేద్దాము. ఏమిటి అది? నజరేయుడైన యేసు పేరిట నువ్వు లేచి నడో. ఎంత శక్తి కలిగినటువంటి పేరండి అది. ఆ నామాన్ని ఈరోజు మనం
పండగగా కొనియాడుకుంటున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట నీవు నడువుమని పలికెను. వాని చెయ్యి పట్టుకొని లేవనెత్తగా వెంటనే వాని పాదములు మడములు బలపడగా వాడు ఎగిరి గంతు వేసి నిలువబడి అటు ఇటు నడవసాగెను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచుండిరి. వానితో కలిసి దేవాలయంలోనికి వెళ్ళెను. అదే సందర్భంలో ప్రియులారా, పేతురు గారు ఒక మాట పలుకుతున్నాడు. ఏమిటి అది? అపోస్తుల కార్యాలు 4:12 ఆయన నామములో తప్ప వేరొకని యందు రక్షణ లేదు. ఆ యేసు నామములో తప్ప వేరొకని యందు రక్షణ లేదు. ఎందుకంటే మత్తయి సువార్త 1:21 మత్తయి సువార్త 1:21 దేవుని యొక్క దూత ఏమని ఉంటుంది? ఎవరితో? నిద్రిస్తున్నట్టు యోసేపు గారితో దర్శనములో, నీవు పుట్టబోయే ఆ బాలునికి యేసు అని పేరు పెట్టుము. ఎలయనగా ఆయన తన ప్రజలను వారి యొక్క పాపములను రక్షించును. రక్షకుడు పాపముల నుండి. ఇక్కడ ఏమంటున్నాడండి? ఆ యేసు నామములో తప్ప, అపోస్తుల కార్యాలు 4:12 యేసు నామములో తప్ప మరొక నామముల రక్షణ లేదు. ఎలయన ప్రపంచమున రక్షణ కలిగించు నామము పేరు మరొకనికి ఇవ్వబడలేదు. ఈ రోజున ఆ శక్తి కలిగిన నామాన్ని మనం కొనియాడుకుంటున్నాం. యేసు నామం, యేసయ్యకి యేసు అని పేరు పెట్టినటువంటి రోజు ప్రియులకు దేవుని బిడ్డలారా. మరొక చిన్న విషయాన్ని కూడా మీ ముందుంచాలనుకుంటున్నాను ప్రియులారా ఈ పవిత్రమైన సమయంలో. ఏమిటి అంటే, లూకాసు వార్త 2:21 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఏం చేస్తున్నారు? సున్నతి చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా యేసయ్య తన రక్తాన్ని చిందిస్తున్నారు. ఎవరి కోసం? మన పాపాల కొరకై, పాప ప్రోక్షణ కొరకై. అది దేవుని యొక్క రక్తం ప్రియులారా. శారీరకంగా మరియ తల్లి యొక్క రక్తం ప్రియులారా. మరియ తల్లి యొక్క రక్తం ప్రియులారా. మానవ పాప పరిహారార్థం చిందించబడుతున్న రక్తం ప్రారంభమయ్యింది. పేతురు గారు ఏమంటారు? తాను రాసిన మొదటి లేఖలో, 2వ లేఖలో 2 చోట్ల కూడా అంటారండి. ఏమంటారు? ఆయన చిందించిన రక్తము ద్వారా మన పాపములు కడగబడ్డాయి. మన పాపములు కడగబడ్డాయి ప్రియులకు దేవుని. దేని ద్వారా? ఆయన చిందినట్టు రక్తము ద్వారా ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆయన చేసినటువంటి రక్త ప్రోక్షణము ద్వారా మన పాపాలు రక్షించబడ్డాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. యోహాను గారు రాసిన మొదటి లేఖలో 1:7 ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన పుత్రుడకు యేసు రక్తము వలన పాపములన్నిటినీ కూడా శుద్ధి చేశాను. ఆయన రక్తం వలన మన పాపాలన్నీ కూడా శుద్ధి చేయబడ్డాయి. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. పాల యేసుకు పేరు పెడుతుండగా, మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా దేవుని యొక్క కృప, మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన, మరియ తల్లి యొక్క ప్రార్థన విడుదల శక్తి మనకి, మన కుటుంబాలకి, మన వ్యక్తిగత జీవితాలకి సమృద్ధిగా ఉండాలని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మరియ మాత యొక్క దైవ మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, యేసు నామ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా తండ్రి, ముందుగా మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. మొదటిగా శక్తి కలిగిన నామం యేసు నామాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. రెండవది మరియ తల్లిని మాకు తల్లిగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసు శక్తిగల నామములో తండ్రి మేమందరము కూడా ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకొని ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకు సాగే శక్తిని, ఆత్మీయ వరాలని మాకందరికీ దయచేయి తండ్రి. ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా ఈ నూతన సంవత్సరం అడుగుపెడుతుండగా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ క్రొత్త సంవత్సరంలో వారికి శ్రేష్టమైన దీవెనలను, ఆశీర్వాదం సమృద్ధిగా ప్రసాదించండి. ఎటువంటి శ్రమలు లేకుండా కాచి కాపాడండి. ఓ యేసయ్యా, మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. ఈ క్రొత్త సంవత్సరం అంతా కూడా మీ ఆశీర్వాదాలు మాకు దయచేయమని, మమ్మల్ని కాపాడమని, కాచమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.